ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటీస్ వచ్చిన తర్వాత కొంతకాలానికి ఎక్కువ మందిలో ఈ కాళ్ళ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటారు? అది దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల అది వివిధ రకాల అవయవాలను దెబ్బ కొడుతుంటుంది. అసలు షుగర్ ఉందని కొంతమందికి తెలవదు. అసలు షుగర్ ఉందని ఎప్పుడు అనుమానం కలగాల? కంటి రెప్ప మీద కురుపులు వస్తుంటాయి. వాటిని ఆశ కురుపులు అంటారు. నువ్వు ఎవరికో ఆశ పెట్టావయ్యా అందుకే కురుపు. అది కాదు. ఆ కంటి రెప్ప మీద కురుపులు పదే పదే వస్తున్నాయంటే ఏదైనా కంటి చూపు లోపం వల్ల రావచ్చు, లేదా షుగర్ ఉంటే రావచ్చు. శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు వస్తుంటాయి. అది కూడా షుగర్ అధికంగా ఉండటం వల్ల రావచ్చు. అంతేకాకుండా మూత్రము గంటకి మూత్రం వస్తుంటుంది. పదే మూత్రానికి వెళ్తుంటారు. లీటర్ల కొద్ది నీళ్ళు తాగినా వాడికి దాహం తగ్గదు. అదే దాహం దప్పిక తాగుతూనే ఉంటాడు. ఇక వాడికి ఆకలి, షుగర్ ఉన్న వాడికి ఆకలి ఎట్లుంటుందంటే 3 మనుషులు ఆహారం తింటుంటాడు. కనుక తరచూ మూత్రం వచ్చినా, ఆకలి పెరిగినా, అట్లాగే దాహం పెరిగినా ఇవి కూడా షుగర్ యొక్క లక్షణాలు. దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వివిధ అవయవాల్ని వద్దన్నా దెబ్బ కొడుతుంది. పైనుంచి మొదలు పెడితే మెదడుకి రక్త సరఫరా తగ్గుతుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం వచ్చే గుణం ఉంటుంది. అట్లాగే కంటి చూపు మందగిస్తుంది. కంటిలో ఉండే రెటీనా పొర దెబ్బతింటం వల్ల కంటి చూపు మందగించి రెటినోపతి అనేది వస్తుంది. ఇక అది ఇంకా కిందకు వస్తే గుండెకాయ ఉంది. ఆ గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే ఆ వ్యవస్థ దెబ్బతింటం వల్ల హార్ట్ అటాక్లు వస్తాయి. ఇక కిందకు వస్తే కిడ్నీలు ఉన్నాయి. ఆ కిడ్నీలని డ్యామేజ్ చేసేసి దాన్ని నెఫ్రోపతి అంటారు. క్రియాటినిన్ పెరిగిపోతుంది. డయాలసిస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ కిందకు వస్తే పురుషులకైతే దీర్ఘకాలికంగా షుగర్ సరిగా నియంత్రణ లేకపోతే వాళ్ళ మగతనం కూడా దెబ్బతినిపోతుంది. భార్యాభర్తలు సంతోషంగా జీవించే పరిస్థితి కూడా ఉండదు. ఇది సర్వసాధారణం. నాకు ఒక్కడికే వచ్చిందని మీరు అనుకోబాకండి. 15-20 ఏళ్ళు షుగర్ ఉంటే అందరికీ అట్టాగే ఉంటుంది. వాడు పక్కోడు చెప్పడు, ఊరికే నీకు అబద్ధం చెప్తుంటాడు. నేను ఐఎమ్ ఆల్ రైట్ అంటాడు. షుగరు ప్రభావం ఏంటంటే పురుషాంగానికి రక్తం సరఫరా తగ్గి ఆ రక్తనాళాలు కొంచెం కుచించుకుపోవటం వల్ల ఆ మగతనం అనేది కొంత లోపించడం అనేది సాధ్యం. ఈ కిందకు వస్తే కాళ్ళకు రక్త సరఫరా తగ్గటం వల్ల మొదటి దశలో ఏంటంటే ఆ గోళ్ళ చుట్టూ పాచి పడుతుంది. పాచి పట్టి అక్కడ పుండు ఏర్పడుతుంది. కొంతమందికి అయితే కాలి వేళ్ళు నల్లగా మారుతాయి. ఇక ఆ నల్లగా మారిందంటే డేంజర్ సిగ్నలే. ఆ కాళ్ళు నల్లగా మారినాయి అంటే కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గిందని సంకేతం. ఒక పక్క తగ్గిందంటే రెండో పక్క కూడా తగ్గుతుంది. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? షుగర్ డాక్టర్ గారు షుగర్ నియంత్రణ చేస్తాడు. వాస్కులార్ సర్జన్ అంటే రక్తనాళాల సంబంధించిన శస్త్రచికిత్సా నిపుణులు వాస్కులార్ సర్జన్ అంటారు. ఆయన దగ్గరికి వెళ్తే ఈ కాళ్ళకు రక్త ప్రసరణ ఏమాత్రం జరుగుతుంది అని డాప్లర్ అనే పరీక్ష చేస్తే ఎంత తగ్గింది, ఎక్కడ అడ్డం పడింది అని తెలుసుకుంటారు. ఆ దశలో వాస్కులార్ సర్జన్ ట్రీట్మెంట్ ఇస్తే మనం కాలు కాపాడుకోవచ్చు. ఆ బొటన వేలో చిన్న వేలో అంత మాత్రం కుళ్ళిపోయిన దాన్ని తీసేస్తే సరి. మనం నిర్లక్ష్యం చేస్తే మోకాలు కిందో మోకాలు పైనో కాలు కొట్టేయాల్సి వస్తుంది. ఒక కాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది రెండో కాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంతో పాటు స్పర్శ కూడా తగ్గుతుంది. ఈ స్పర్శ తగ్గినప్పుడు గ్రామీణ వాసులు, రైతులు వాళ్ళు పొలాలు గట్లే లేదప్పుడు చెప్పులు బూట్లు వేసుకెళ్తారా? ఒట్టి కాళ్ళతో నడుస్తుంటారు. ఒట్టి కాళ్ళతో నడుస్తున్నప్పుడు ముళ్ళు దిగుతుంది, మేకు దిగుతుంది, లేకపోతే ఆలిచిప్ప, నత్తగొల్లలు ఇట్టడి దిగుతాయి, పల్లేరుకాయలు ఏవో దిగుతాయి. దిగినప్పుడు స్పర్శ తెలవదు, అసలు అతను కాలు పెట్టినట్టు కూడా తెలవదు. కొన్నిసార్లు రేకు తెగుతుంటుంది. ఇక అక్కడ మొదలయ్యి అది ఆ వేళ్ళు కుళ్ళిపోవటం, పాదం కుళ్ళిపోవటం, ఈ విధంగా కాళ్ళనే కోల్పోయే అవకాశం ఉంది.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.